రైట్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బాకీ కార్డుకు సంబంధించి ఉద్యమానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికాంత్ కూడా సిద్ధంగా ఉన్నాడు, మా కరెస్పాండెంట్. రవికాంత్, చెప్పండి. సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం కొనసాగుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాము. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ బాకీ కార్డుల పంపిణీ అనేది ఒక ఉద్యమంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి ఈ బాకీ కార్డులు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి ఒక మంచి స్పందన, కూడా అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో 420 హామీలు 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. అందులో రైతులకు సంబంధించి కావచ్చు, యూత్ కు సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీలు బీసీలకు సంబంధించిన వివిధ వర్గాలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి 100 రోజుల్లోనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామన్నటువంటి అంశం చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు. పూర్తి స్థాయిలో ఈ కార్డులు ఏవైతే ఉన్నాయో, అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి ఈ కార్డు మీ దగ్గర పెట్టుకోండి, ఈ కార్డు లో ఉన్నటువంటి ప్రతి పథకం మీకు అందుతుందనే విధంగా గ్రామాలకు సంబంధించి ఆయా ఇళ్లలోకి వెళ్లి ఇచ్చినటువంటి ఏ నాయకుడు కూడా ఇవాళ పత్తా లేనటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. 700 రోజులు గడుస్తున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలైనటువంటి సందర్భం కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ప్రజలు నిలదీస్తున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అనేక అంశాలకు సంబంధించి వాళ్ళ మహిళలకు సంబంధించి 2500 స్కీమ్ కావచ్చు, చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి స్కూటీలు ఇవ్వడం, పెళ్ళైనటువంటి ఆడబిడ్డలకు సంబంధించి గతంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేస్తే దానికి తోడు తులం బంగారం ఇస్తారన్నటువంటి హామీ, వికలాంగులకు పెన్షన్ 5,000లకు పెంచుతామన్నటువంటి హామీ, వృద్ధుల పెన్షన్ 4,000లకు పెంచుతామన్నటువంటి హామీ చూసాము. పూర్తి స్థాయిలో ఈ వర్గాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. వాళ్ళ పూర్తిగా కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆటో అడ్డా దగ్గర ప్రత్యేకంగా ఆటో కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ కూడా అక్కడ ఆ కార్డును, ఆ పోస్టర్ ను ఆవిష్కరించినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఆటో కార్మికులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ఆ కుటుంబాలు రోడ్డున పడేటువంటి సందర్భం కూడా మనం కాంగ్రెస్ పాలనలో మనం చూస్తా ఉన్నాము. ఎన్నికల ముందు అనేక హామీలు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితి, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి. థ్యాంక్ యూ రవికాంత్.